ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్. దానియేలు, నీవు బహుప్రియుడవు. దానియేలు 10:11. యోబు, మోషే, దానియేలు. క్రొత్త నిబంధనలో మరియా. ఇలా కొందరిని దేవుడు మెచ్చుకున్నాడు. ఇంతకన్నా మహాభాగ్యం లేదు. దానియేలు పాత నిబంధన యోహాను, శిష్యుడైన యోహాను కొత్త నిబంధన దానియేలు. ఎందుకంటే అతడు బహుప్రియమైన శిష్యుడు. దేవుడు ఇలా నేరుగా మెచ్చుకోవడం ఒక మనిషిలో గర్వం పుట్టించదు. మహాదేవుడు మానవ మాతృడునైన నన్ను మెచ్చుకొనడానికి నేనే పాటివాడిని అనే సంభ్రమాచార్యాలలో మునిగి తేలుతాడు మనిషి. దానియేలు దేవునిచే బహుప్రియుడు అనిపించుకొనడానికి ముందు కొన్ని సంగతులు జరిగాయి. బాల్యంలోనే దానియేలు బహు పరీక్షల పాలై ఉత్తీర్ణుడయ్యాడు. బాల్య ప్రాయంలో అతన్ని బబులోనుకు బానిసగా కొనిపోయారు. నవకాయ పిండి వంటలతో చెవులూరించే రాజభోజనాన్ని అతడు తిరస్కరించాడు. తన సాటి రాజోద్యోగులచే బహు అసూయలకు గురి అయ్యాడు. అతనిలో ఎలాంటి లోపం వారు కనుగొనలేకపోయారు, ఒక్క అతని భక్తి జీవితంలో తప్ప. తన దేవునికి అనుదినం ముమ్మారు ప్రార్థిస్తున్నాడన్నది ఒక్కటే అతనిపై వారు మోపగలిగిన నేరం. దానియేలు బహు ప్రమాదభరితమైన శిక్షకు గురి అయి విజేతగా బయటికి వచ్చాడు. ఆకలిగా గాండ్రిస్తున్న సింహాల గుహలో పడేసిన మనిషికి ఎలాంటి గతి పడుతుందో దానియేలు 6:24లో ఉంది. దానియేలు రాత్రంతా సింహాల బోనులో ఉండి బయటికొచ్చాడు. దానియేలు బహు గొప్ప దర్శనాలు చూశాడు. దానియేలు వలె యుగాంతానికి సంబంధించిన మహత్తరమైన దర్శనాలు చూసినది క్రొత్త నిబంధనలో యోహానే. దానియేలు చూసిన దర్శనాలకు యోహాను చూసిన ప్రకటన గ్రంథ దర్శనాలకు సంబంధం ఉంది. దేవుడు ఎవరిని బహుగా ప్రేమిస్తాడో వారికి నిగూఢ విషయాలు వెల్లడిస్తాడు. పరీక్ష వెంట పరీక్ష, వేదన వెంట వేదన, వ్యాధి వెంట వ్యాధి. నలిగిపోతున్నావా? లోపల మూలుగుతున్నావా? సాటి మనుషులు నిన్ను అపార్థం చేసుకుంటూ తప్పులు వెతుకుతూ యాతన పెడుతున్నారా? అయితే దేవుడు తన వాక్యం ద్వారా నీకు ఎన్నెన్నో సంగతులు వెల్లడించడానికి రంగం సిద్ధమైందన్నమాట. నిన్ను బహుప్రియుడిగా దేవుడు ఎంచుతున్నాడన్నమాట.